ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ గా బొల్ల వెంకట్రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోటుపల్లి రామవరప్రసాద్ శాల్వాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామవరప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి ఉన్నతమైన పదవులు అందుతాయని అనడానికి బొల్ల వెంకట్రావు ఒక ఉదాహరణ అని అన్నారు. పదవి అనేది మరింత బాధ్యత పెంచుతుందని, నిరంతరం రైతులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులు ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బొల్ల వెంకట్రావు మాట్లాడుతూ, నాకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అందించిన ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, వారి తనయులు భరత్ వర్మ, అదేవిధంగా మోటిపల్లి రామవరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మంచి రోజు కావడంతో చైర్మన్ బాధ్యతలు చేపట్టానని, మరొక రోజు 25వ తేదీన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో డైరెక్టర్లు నాయకులు కార్యక్రమం నడుమ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ పదవిని అలంకారం కాకుండా బాధ్యతగా తీసుకుని రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గా నూతనంగా ఏర్పడిన ఈ బోర్డు చైర్మన్ గా శ్రీ బొల్ల వెంకట్రావు గారు ఈ రోజు చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చైర్మన్ గారికి, అలాగే బోర్డు డైరెక్టర్లకి, వైస్ చైర్మన్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మన నుండి శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులతో మరి బొల్ల వెంకట్రావు గారు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. మరి మన బొల్ల వెంకట్రావు గారు సుదీర్ఘంగా మరి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మరి పార్టీకి విధేయుడై పార్టీ పట్ల చిత్తశుద్ధితో పనిచేసి ఇవాళ ఆ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు మరి ఎటువంటి పదవులైనా ఇవ్వగలరు అని పార్టీ ఉద్దేశించిన సందర్భంగా, అలాగే కూటమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే వాగ్దానాలు చేశారో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఉండి నియోజకవర్గంలో మరి మాకు తెలిసిన విధంగా ఈ ఆకివీడు పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ బీసీలకి పెద్దపీట వేసిన ఘనత మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మరి బొల్ల వెంకట్రావు గారు ఈ యొక్క ఆయనకు అప్పగించిన బాధ్యతల్ని మరి ఇటు రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి మరి ఇప్పుడు ఉన్న ఆకివీడు రూరల్ మండలంలో ఉన్న ఈ రైతులకు కావాల్సిన పొందబడులు కానివ్వండి, అలాగే వాళ్ళకి ఎరువుల సబ్సిడీలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా సబ్సిడీలో ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా, మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా వచ్చే విధంగా కృషి చేసి మరి బోర్డు డైరెక్టర్లు అందరినీ కూడా కలిపి ముందుకెళ్ళాలి. మరి బోర్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన నాయకులు అందరూ కూడా బోర్డులో ఉన్నారు కాబట్టి అందరూ కూడా సమానంగా చూసి ఈ యొక్క నాయకత్వంలో బొల్ల వెంకటరావు గారికి జనసేన నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ఈ రైతులకి ఈ బోర్డు అంతా కూడా గౌరవ డైరెక్టర్లు అందరూ కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మీరు రైతులకి మంచి సేవ చేయాలని నిత్యం ఎమ్మెల్యే గారితో ఈ రైతు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూసుకోవాలని చెప్పి, కొంత రోడ్లన్నీ కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి రైతుల పక్షాన మేమందరం కూడా మీ బోర్డు సభ్యుల్ని కోరుకోవడం జరుగుతుంది. రేపు 25వ తారీఖున పెద్దలు రఘురామకృష్ణరాజు గారి అధ్యక్షతన మరి అంగరంగ వైభవంగా మీ అందరి ప్రమాణ స్వీకార మహోత్సవం 25వ తారీఖు ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా మంది పెద్దలు వస్తున్నారు. అలాగే డైరెక్టర్లు, మీ బంధువర్గానికి, మీ స్నేహితులకి, మీ పార్టీ నాయకులందరం కూడా మీరు కూడా పిలుచుకుని వాళ్ళందరినీ ఇక్కడ ఆహ్వానించే, ఆ రోజు ఇచ్చే చైర్మన్ గారు ఇక్కడ ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా అందరూ స్వీకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఓన్లీ ఛార్జ్ వరకే తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం 25వ తారీఖున పెద్దలందరూ దానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు కూడా మీ కార్యకర్తల్ని, మీ పార్టీ నాయకుల్ని ఎవరిని కూడా విస్మరించకుండా అందరినీ ప్రత్యేకంగా ఇవాళ సాయంకాలానికి అందరికీ మన ఏఎంసీ సెక్రటరీ గారి ద్వారా ఆహ్వాన పత్రికలు వస్తాయి. అవి మీ గ్రామాల్లో మీ నాయకులకి అందరికి ఇచ్చుకునే ఆ రోజు వచ్చే ఏర్పాటు
చేయవలసిందిగా కోరుకుంటూ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఆధ్వర్యంలో మరి నాకు ఒక బీసీ ఈ ఆకివీడులో మరి ఇంతవరకు ఏఎంసీ పుట్టిన తర్వాత ఒక బీసీకి ఇవ్వటం అనేది ప్రప్రదమైన మాట ఇది. అది కనుమూరి రఘురామకృష్ణరాజు గారు పిలిచి వెంకట్రావు నీకు ఏఎంసీ ఇస్తున్నాం అనే మాటకు కట్టుబడి మరి ఈ రోజున నాకు ఈ పదవి ఇవ్వటం జరిగింది. మరి ఎన్నో అవంతరాలు, ఆ అవంతరాలన్నీ కూడా ఆయన లెక్క చేయకుండా మరి ఆయన నాకు మాట ఇచ్చాము, ఆ మాటకు కట్టుబడి నాకు మళ్ళీ ఈ స్థానం కల్పించిన వ్యక్తికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే వారి కుమారుడు భరత్ గారు, అలాగే మాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి మా భరత్ గారు, తర్వాత మా ప్రసాద్ గారు, మరి ఆయన అడుగు జాడల్లోనే నేను ముందు నుంచి ఇలా ఉన్నా కానీ 1994 నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేశాను. ముందు కొద్దిగా తక్కువ ఉన్న పార్టీ పుట్టిన కానీ నేను ఉన్నా 94 నుంచి మటుకి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నాకు ఈ స్థాయి కలిగించడానికి ప్రప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మోటిపల్లి రామప్రసాద్ గారని ఘనంగా చెప్పుకుంటున్నాను. అలాగే ఏఎంసీ ఇవాళ ఖచ్చితంగా రైతుల కోసం అన్నారు. రైతులంటే నేను రైతు పెట్టినే రైతుగా ప్రతి గ్రామం కూడా టచ్ చేసి రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని ఈ ఏఎంసీ ద్వారా చేయగలిగిన సహాయాలన్నీ చేస్తూ రైతులకు ఎట్టి పరిస్థితులు అసలు అందరూ కూడా రైతు వెన్నుముక్క దేశానికి అంటారు. ఆ రైతు వాళ్ళకు కూడా ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా రైతు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఆ రైతు కోసం నాకు ఓపుకున్నంత వరకు కష్టపడి ప్రతి గ్రామం తిరిగి కూడా ప్రతి చోట మీటింగ్ పెట్టి వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుని నా వరకు సాయం చేస్తానని సభాముఖంగా అందరికీ మీకు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు.